ఇక్కడ మేము పుస్తకాలు అవి కొనుక్కునేవాళ్ళం అన్నమాట. నోట్బుక్స్ కానీ గైడ్లు కానీ ఇంకేమన్నాని. ఇది విమల్ డ్రింక్ మాట బాగుంటుంది. కొంచెం అలా ట్రై చేసా. ఇది మా మార్కెట్ ప్లేస్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో కొనుక్కునే వాళ్ళం కాదు కానీ ఇంటికే వచ్చేసేయి. ఇదైతే దర్గా సెంటర్ అన్నమాట. అప్పట్లో ఈ సెంటర్కి వెళ్ళాలంటే కొంచెం భయం వేసేది. ఎందుకంటే కొంచెం రికార్డింగ్ డ్యాన్స్ బ్యాచ్ ఇవన్నీ ఎక్కువ ఉండేది అని చెప్పి అసలు ఏదన్నా పనుండి సెంటర్కి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళామని చెప్పేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు అసలు అప్పట్లో కూడా అలా లేదు. మీరు 2004 ఆ టైంలో కూడా అలా లేదు, కానీ ఇంతకుముందు ఎప్పుడో అలా ఉండేదంట. కానీ అవును, ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ కన్నా దారుణంగా ఈ జబర్దస్త్ షోలోని ఇంకేదో డ్రామా కంపెనీలో అట్లు ఇట్లు వేస్తుంటే షోలోని రియాలిటీ షోల పేర్లు చెప్పుకొని అది తప్పులేదు, కానీ రికార్డింగ్ డ్యాన్స్లో అయితే తప్పు వచ్చిందా. సరే, ఈ సెంటర్ చూస్తే అసలు మామూలుగా అభివృద్ధి చెందలేదు నిజంగా. ఈ దోశలు మన వైపు తెలిసిందే కదా, మంచిగా దోశలు వేస్తారు. ఇదేదో పూరి అంటే ట్రై చేసాం, చాలా పెద్ద పూరి, 60 రూపాయలు తీసుకున్నారు పూరికి. కానీ సింగిల్ పూరి 60 ఏంటా అనుకున్నాను, కానీ చాలా పెద్ద పూరి వేసాడు. అదే మనకి షాపింగ్ మాల్లో చోలే భటూరా అని చెప్పి 350 రూపాయలు తీసుకుంటారు కదండి, అదే ఇక్కడ పూరి మాట 60 రూపాయలకి. చాలా బాగుంది. ఇది మా స్కూలు. ఇక్కడ మా షెడ్లు అవి ఉండేవి, ఇలా ఉండేది మాట స్కూల్ రూము. కాకపోతే మా స్కూల్ ఉన్న మా క్లాసులో ఉన్న ప్లేసులు కొట్టేశారు, ఓపెన్ ఏరియా చేశారు. ఇదంతా గ్రౌండ్. ఖోఖో, కబడ్డీ, క్రికెట్ ఇవన్నీ ఇక్కడ ఆడుకునేవాళ్ళం. అప్పుడు చాలా పెద్దగా అనిపించేది గ్రౌండ్లు. ఇక్కడ పక్కకు బాల్ వెళ్తే అస్తమానం వాళ్ళని బాల్ బతిమాలాడుకోలేక చచ్చేవాళ్ళం. షటిల్ నేర్చుకున్నానంటే కేవలం ఈ పెద్దాపురంలో పుల్లెల గోపిచంద్ అకాడమీలు వాటి వల్లనే. అదే దర్గా సెంటర్. ఇది నిన్న నైట్ చూసాం కదా, ఇది పగలమాట. నిజంగా సెంటర్ అయితే చాలా మారిపోయింది అసలు. గజం 1,00,000-1,50,000 ఎంతో చెప్తున్నారంట, అంతలా మారిపోయింది. అప్పట్లో 100లో ఉండేది, అప్పుడు కొనుక్కున్న అయిపోయేది. ఇది అప్పట్లోనే ఇంటర్నేషనల్ స్కూలు. ఇందులో చదవాలని పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఫిక్స్ అయ్యేవారు అన్నమాట. ఇందులో చదవడం అంటే పెద్ద గొప్ప అప్పట్లో. ఇటు వెళ్తే మా రాజ్కుమార్ సార్ ట్యూషన్ అలా వచ్చేది. ఇది మా ఫ్రెండ్ రాజేష్ వాళ్ళ ఇల్లు అన్నమాట. అలా మేము ట్యూషన్కి దారిలోనే వెళ్ళేవాళ్ళం. ఇక్కడ మేము పిలవని పెళ్ళిళ్ళకి ఎన్ని వెళ్ళి భోజనం చేసేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరూ. మా ట్యూషన్లో దత్తు సార్ ట్యూషన్లో ఉన్నప్పుడు మేము అసలు పిలిచేవారు కాదు, అయినా సరే వెళ్ళి భోజనం చేసి దొంగచాటుకు వచ్చేసేవాళ్ళం. అప్పుడులోనే అలాంటి కళాఖండాలన్నీ చేసేవాళ్ళం. ఇది శోభా థియేటర్కి వెళ్ళే రోడ్డు. ఇలా సైడ్ నుంచి వెళ్తే శోభా థియేటర్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏదో గేమ్ చేంజర్ మూవీ వచ్చిందన్నమాట. అప్పుడు అసలు అన్ని సినిమాలు ఆడేది మా ఫ్రెండ్ శంకర అని ఒకరు ఉండేవాడు అనమాట. వాళ్ళ నాన్నగారిది థియేటర్. అప్పుడు చూసుకునేవారు. మేము పైకి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం. చాలా సినిమాలు చూసాం. అడవి రాముడు, ఇంకా భద్రాచలం, ఇలాంటి సినిమాలన్నీ చూసాం. ఇదంతా ఠాగూర్, ఈ సినిమాలన్నీ ఇక్కడే చూసాం. ఈ వీరభద్ర, ఈ థియేటర్ ఇంకోటి ఏదో పేరు ఉండేది మర్చిపోయా. నిజంగా ఆ థియేటర్ దగ్గర పెద్దాపూర్లో చాలా సినిమాలు చూసాం. అప్పట్లో సినిమాకు ఉండే ఇది వేరే ఉండేది. ఇక్కడ సత్య థియేటర్, బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ ఇక్కడికి వచ్చేయమాట, అంటే పెద్ద హీరో సినిమాలన్నీ. ఇప్పుడు శ్రీలత చేశారు దీన్ని. పెద్దాపురం వారి పాలకోవాలు తెలిసిందే కదా, పెద్దాపురంలో పాలకోవాలు ఫేమస్ అని. మేమైతే తలో 2 వేసాం. చాలా బాగున్నాయి నిజంగా టేస్ట్. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇవ్వడం వలన మంచి టేస్ట్ అయితే వచ్చినాయి. ఇది మా స్కూల్ మాట. మా స్కూల్ ఆపోజిట్ ఏరియా ఇదంతా. ఈ రోడ్డు అంతా నడుచుకునే వాళ్ళం. అప్పుడులో నిజంగా డబ్బులుంటే బోండాలు ఇవన్నీ తినాలనిపించేది. అప్పుడు నిజంగా డబ్బులు ఉండేవి కదా అంతలాగా. అప్పుడు రూపాయి ఇవ్వడమే గొప్ప. ఏది పేరెంట్స్ మనకి రోజుకు రూపాయి, నేను అంటుంది వారానికి మహా అయితే 4 రూపాయలు 3 రూపాయలు అలా ఇచ్చేవారు. అలాంటి రోజుల్లో మనం పఫ్ ఇవన్నీ తినాలంటే చాలా టైట్గా అనిపించేది. ఇప్పుడు డబ్బులున్నా అంత టేస్ట్ ఉండట్లేదు, అంత అరిగించుకునే శక్తి కూడా ఉండట్లేదు. అప్పట్లో నిజంగా రూపాయి ఇచ్చేవారండి. రూపాయో 2 రూపాయలు కూడా, 2 రూపాయలు ఇస్తే చాలా ఎక్కువ. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారేమో అని చెప్పి అలా చూసేవాళ్ళు. మరి 4-5 సార్లు బాయ్ చెప్పేవాళ్ళం డబ్బులు ఇస్తారేమో అని. అలా వెళ్ళేటప్పుడు అలా 2 రూపాయలు 3 రూపాయలు చేతిలో పెట్టేవారు. ఆ డబ్బులతో ఇలాగ ఏదన్నా కొనుక్కొని తినేవాళ్ళం. కొంతమంది అయితే ఏవో డెకరేషన్ అవి కొనుక్కునేవారు. కానీ మేమైతే నేను అచ్చంగా డబ్బులుంటే తినేవాడిని. కాకపోతే ఇప్పుడు అలా పిల్లలు మారం చేస్తున్నారు కదా, ఒక 100 రూపాయలు 100 రూపాయలు కూడా సరిపోవట్లేదు వాళ్ళకి, 500 1000 రూపాయలు ఇవ్వమని మారం చేస్తున్నారు. సరే, ఇదైతే నేను 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ రాసిన స్కూల్. ఇది గవర్నమెంట్ స్కూలా, 10th క్లాస్ రాశానమాట ఇక్కడ. ఇది మా డాడీ మమ్మల్ని, మాకు ఏ జబ్బు వచ్చినా సరే, ఏ జ్వరంగా ఉన్నా సరే ఈ హాస్పిటల్కి తీసుకొచ్చేవారు. అప్పట్లో ఈ హాస్పిటల్ కిటకిటలాడి చాలా ఫేమస్ మాట. సురేష్ హాస్పిటల్ అని ఈ స్కూల్ ఆపోజిట్లోనే ఉండేది. నాకు మా తమ్ముడికి ఇద్దరికి బాగోపోయినా అక్కడికే వచ్చేవాళ్ళం.
ఇది మేము స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే రోడ్డు మాట. మేదర వీధి అనేవారు దీన్ని. ఏదన్నా ఆ రోజులు అసలు ఆ రోజులే వేరు. లాస్ట్లో నైట్ ఇంకా ఎగ్ ఎగ్ దోశలు తిని, అప్పుడు లేవు ఈ మేము చదువుకునే రోజులు ఎగ్ దోశలు లేవు, కానీ ఈ మధ్యకాలంలో వచ్చినాయి.